UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫస్ట్ వీక్లో చూసుకుంటే సోనియా చూసుకుని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంటే ఈ సీజన్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయ్యింది. సెకండ్ వీక్ నుండి అది తగ్గుతూ ఫోర్త్ వీకే బయటకు వచ్చేయడం. సో ఈ డిఫరెంట్ మీకు ఎలా అనిపించింది? రాజేష్ గారు నేనేమనుకున్నా అదే నేను అంటున్నా కదా, ఆడియన్స్ ని మెప్పించే ఆడాలి అనేది నా మైండ్ లో నాకు లేకుండే. అండ్ ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ. నేను ఎవరిని మెప్పించి నేను బతకాలి అనేది నేను ఎప్పుడు ముందు నుంచి లేను. ఫస్ట్ నన్ను నేను మెప్పించుకుంటా, ఫస్ట్ నాకు నేను కాన్ఫిడెన్స్, ఫస్ట్ నన్ను నేను నమ్మాలా, నా కన్విక్షన్, నా ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ నేను చేసే పనులకి. సో అదే నేను నమ్మి వచ్చిన. ఎందుకంటే నేను కదా ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి, నాకు నేనే స్టాండ్ తీసుకోవాలనేదే నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నా. ఎవరి కోసమో మనం బతికి ఎవరి కోసమో వాళ్ళని మెప్పించడానికి బతికితే లైఫ్లో ఎప్పుడు ఇక అదే అవుతుంది. నా రోల్ ఏంటిది, నేను ఎట్లా రిప్రజెంట్ చేసుకోవాలనేది గమనించుకున్నాను. నేను ఫస్ట్ నా 30 ఏళ్ళ జీవితంలో కూడా నేను నేర్చుకున్నది అదే. ఎవరిని బతిమలాడుకొని లేకపోతే ఇట్లా మెప్పించుకొని అట్లా ఫామ్ చేసిన రిలేషన్షిప్స్ కానీ, యూనో ప్లీజింగ్ గా ఉండి చేసిన రిలేషన్షిప్స్ కానీ, ప్లీజింగ్ గా ఎవరినో ఇంప్రెస్ చేయాలి అన్న చేసిన పనులు కానీ నాకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలే. నాకు ఎప్పుడు అది సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వలే. నాకేమనిపించింది, నాకు కరెక్ట్గా నాకు ఏం హ్యాపీగా అనిపించింది, నేను ఎట్లా సాటిస్ఫాక్టరీగా ఉన్నానో అదే నా లైఫ్ లో నాకు ఇప్పటివరకు ఇక్కడ అనుకున్నా. ఫస్ట్ లో కూడా ఆడియన్స్ కి మాత్రం చాలా బాగా అనిపించింది. ఏంటి ఫాస్ట్ అసలు ఏముందో అది ముక్కు సూటుగా చెప్పేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అండ్ నేను 4 వారాలు కూడా నేను అట్లనే ఉన్నా. మీకు చూపించిందో మీరు చూసి నమ్మిందో ఆడియన్స్ మరి ఎట్లా వాళ్ళకి నచ్చలేదు అనేది నాకు తెలియదు. బట్ సోనియా ఒక్క విషయం అయితే కరెక్ట్, అంటే జనరల్గా మనం ఎలా ఉన్నాము ఏం చేస్తాము అనేది జనాలకు అవసరం లేదు. వాళ్ళ కళ్ళతో ఏం చూస్తారో దాన్నే నమ్ముతారు. సో అలా చూసిన దాంట్లో మీది బాగా నెగిటివ్ గా చూపించారు. సో అదే ఎక్కువగా పోర్ట్రేట్ అయింది, మరి జనాలకు కూడా అదే తెలుస్తుంది కదా. నేనేమంటాను, నెగిటివ్ గా పోర్ట్రే అవ్వచ్చు, కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ గా అరే ఈ అమ్మాయి ఇది కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లనైతే ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత కరేజియస్ గా ఉన్నది, ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది అని చూసిన జనాలు కూడా ఉన్నారు, అని చూసిన ఆడియన్స్ అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఫర్ మీ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అండ్ యునో అండ్ ఆల్సో అరే ఈమె తప్పేమున్నదిరా, కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సిన చోట మాట్లాడింది, ఎమోషనల్ గా రిలేషన్షిప్ ఉన్న చోట మంచిగా రిలేషన్షిప్ బాండ్స్ మెయింటైన్ చేసుకున్నది. అదే కదా లైఫ్ అంటే. మరి నువ్వు ఇప్పుడు ఆడ గొడవ అయిందని చెప్పి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, మన ఇంట్లోనే అన్నదమ్ములే లేకపోతే అన్న చెల్లెలే ఉంటారు. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంటాం, నీకు నాకు పైసల లెక్కలు వచ్చేసరికి తెలుస్తుంది కదా నీకెంత ప్రేమ ఉన్నది నా మీద, నాకెంత ప్రేమ ఉన్నది. అండ్ పైసల కోసం మనుషుల్ని హోల్డ్ చేసినావా, పైసల కోసం మనుషుల్ని వదిలేసిపోయినావా అనేది అన్నీ అర్థమవుతుంది కదా. దట్స్ వాట్ ఐ ఆల్సో షోడ్ అప్ ఇన్ ద కడెం వచ్చినప్పుడు కానీ, నిఖిల్ తప్పులు చేస్తున్నప్పుడు కానీ, నిఖిల్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కానీ, ఒకటి నమ్మి ఆపోజిట్ క్లాన్కి వెళ్ళి ఉన్నా సరే మేము ఆపోజిట్ ఆడినప్పుడు గొడవలు పెట్టుకున్నాం, అసలు ఇష్టం అన్నట్టు తిట్టుకున్నాం. మళ్ళీ ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ నాకు అట్లనే నిన్ను కొడుకులానే నీ తమ్ముళ్ళని అట్లనే చూసినారా, అట్లనే చూస్తారా, నీకు అట్లనే సపోర్టివ్ ఉంటారా. నేను ఎప్పుడు కూడా మీ మదర్ వాళ్ళ ఒక ఇంటర్వ్యూలో చెప్పాం తను ఒక బ్రదర్ లా చూసుకుంటారు అని అన్నారు. బట్ నేను నెక్స్ట్ డే ఒక మేమ్లో చూసా, మీరు ఓన్ వాయిస్ లో చెప్పింది ఏంటంటే నేను ఎక్కడ బ్రదర్ అని కానీ అనలేదు అని విన్నాం. సో అంటే మీరు బ్రదర్ అనే ఒక రిలేషన్షిప్ తోనే ఉన్నారా? నేను బ్రదర్ లాగా చూసినా వాళ్ళు నన్ను అమ్మ అంటే నేను కిడ్స్ లాగా చూసిన వాళ్ళని, అంతే కేరింగ్, అంతే ప్యాంపరింగ్ అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా నేను వాళ్ళతోని. యూనో అట్లా ఉన్నా కాబట్టి నేను అట్లా లైక్ హోల్డ్ చేసిన వాళ్ళని, అంత రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి నేను అట్లా వాళ్ళని ఆ బాండ్ని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉన్నా. నేను అన్న మాట ఏంటిదంటే అక్కడ ముందు వెనకాల డిస్కషన్ ఏంటంటే అన్నది నువ్వు అమ్మ తల్లి చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది. నేను గ్రౌండ్లో ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో కానీ, నేను గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను వాడిని అరే నువ్వు అన్న కాబట్టి నేను మాట్లాడా, లేకపోతే నువ్వు నా తమ్ముడు కాబట్టి నిన్ను హర్ట్ చేయరా నేను అని అంతే ఎప్పుడు లేను. మీరు గమనిస్తే సాక్స్ గేమ్లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టినా. అండ్ టీంలో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని నేను లైక్ నువ్వు ఎందుకు ఇక్కడ తప్పుగా మాట్లాడినావు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు, సంచాలకి చెప్పాలి కదా, నువ్వు రీడ్ చేసుకో, రూల్ బుక్ చదవమని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలే అని ఇట్లా అది కూడా క్వశ్చన్ చేసిన. సో గ్రౌండ్లో ఉన్నంత సేపు కూడా వీవర్ ప్లేయర్స్, వీవర్ గేమర్స్ అండ్ ప్లేయర్స్. నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా నా తమ్ముడు కాబట్టి నేను ఆ టీంకి వెళ్తా, లేకపోతే నాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నేను ఈ క్లాన్కి వెళ్తా, ఇట్లా అని ఎప్పుడు కూడా నేను అది మాట్లాడలేదు. గేమ్ ప్లాన్ లా అనేది నా క్లారిటీ. బ్రదర్ అనే రిలేషన్షిప్ అనుకున్నారు. సో అన్న తమ్ముడు. సో అంటే నువ్వు సిగరెట్ మానేస్తే అవును, సో దానికి మీనింగ్ ఏంటి? దాని తప్పే బాటిల్లో వాటర్ తీసుకురా అన్నాడు.
జస్ట్ ముందు జరిగింది ఏంటంటే బాటిల్లో నాకు వాటర్ బాటిల్ కావాలా, నేను మామూలుగా పృథ్వీ అడిగితే నేను కొంచెం తొందరగా క్విక్ గా చేసేస్తా, వాటర్ కావాలి ఇట్లా అన్న ఏదైనా కావాలన్నా తొందరగా చేస్తా. నిఖిల్ అడిగితే నిఖిలే నాకు చాయ్ పెడతాడు, నిఖిలే నాకే కదా అందరికీ చేస్తాడు, నిఖిల్ అందరికీ హెల్ప్ చేస్తారు కాబట్టి నిఖిలే కొంచెం లైట్ గా తీసుకుంటా, ఏదైనా అడిగినా కూడా అది తెచ్చుకోపోరా ఇట్లా అంట. సో దట్ డిస్కషన్ వాజ్, ద కాన్వర్సేషన్ వాజ్ లైక్ నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు, నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కుడతామంటే కూడా తేవు నువ్వు, పృథ్వీకి అంటేనే ఇట్లా ఇట్లా అంటే సరే రా నువ్వు అయితే సిగరెట్ మాని నీకోసం కూడా నీకు ఏమైనా చేస్తలేరా అని అన్నా నేను. దట్ ఈస్ అ కాన్వర్సేషన్ దట్ లైక్ జస్ట్ ఫ్లో అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ ఇది. దీనిలో నేను ఆలోచించాలా వాడు ఏం అడుగుతాడు నెక్స్ట్, నేను ఏమి ఇవ్వాలి, లేకపోతే వాడు ఏం అడిగినా ఇవ్వాలనా, ఇంత ఆలోచించాలనా. ఐ నో దట్ వాడు సిగరెట్ మానేయడు. సో నేను అది టఫ్ గా పెట్టినా, లైక్ టఫ్ గా ఇన్ ద సెన్స్ లైక్ సిగరెట్ అయితే మానేరా నువ్వు అయితే ఫస్ట్ అయితే, దాని తర్వాత చూపించే విధానం వేరేగా అర్థమైంది అనమాట. సో నువ్వు సిగరెట్ మానేస్తే ఏదైనా ఇస్తా అంటే ఎవరైనా చూసే విధానంలో వేరేగా ఉంటది కదా. సో బయట ఆడియన్స్ కి మాత్రం అక్కడి నుండి కొంచెం వేరేగా వెళ్ళింది. అది వాళ్ళు చూపించేది అబ్బా, నేను దానికి దట్స్ ఫేట్ అంతే. వాళ్ళు ఎట్లా చూపిద్దాం అనుకున్నారు, మీరు ఎట్లా చూసిరు. అండ్ అండ్ పృథ్వీ విషయం చూసుకుంటే అందరూ ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నారు. సో అంటే మీ బాండింగ్ వేరు పక్కన పెడితే, సో విష్ణుప్రియ కావచ్చు, మిగతా వాళ్ళు సీత కావచ్చు, అందరు కూడా కొంచెం ప్యాంపరింగ్ బాయ్ లాగా చూసుకోండి. అండ్ 2 weeks చూసుకుంటే పృథ్వీ గేమ్ ఏం లేదు, 0. నేను ఆనెస్ట్ గా చెప్తాను. సో దెన్ 3rd week 4th week నుండి కొంచెం కనెక్టెడ్ అవుతున్నారు. సో ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు? పృథ్వీ ఈజ్ లైక్ ప్లేన్ హార్టెడ్ ఉంటాడు, చిల్ ఉంటాడు ఎట్లా అన్నట్టు. అండ్ ఇది గేమ్ ప్లాన్ ఇది అని వారికి పాపం తెలియదు. అవన్నీ అంత ఆలోచించి లేకపోతే ఇట్లా స్ట్రాటజీ అది ఇది అని అంత ఆలోచించాడు, ఎట్లుండో అట్లుంటాడు. సో ఈజ్ లైక్ స్వీట్ పర్సన్ టు ఎవ్రీబడి. అండ్ ఎందుకు ప్యాంపర్ చేస్తారంటే నాకు కూడా తెలియదు. నాకైతే నేను ప్యాంపర్ చేసింది మాత్రం నాకు ఒక నా అల్లుడు రుద్రు కనిపిస్తాడు వాడు దాంట్లో, నా రోహిత్ అని నా కజిన్ కనిపిస్తాడు, నా చిన్ననేలాగా టఫ్ హార్టెడ్ ఉంటాడు, లైక్ ఎమోషనల్ ఉంటాడు కానీ బయటికి చెప్పాడు. అండ్ రోహిత్ లాగా ఎందుకంటే నేను నన్ను ఒక మాట అన్నాడు అనుకో అసలు తీసుకోడు, అది తప్పైనా సరే అట్లా కాదు సోనియా గారు అట్లా కాదు అని చెప్తాడు, ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పినా. సో దట్స్ కైండ్ ఆఫ్ అ హార్ట్. సో అందుకని ప్యాంపర్ చేస్తారు మరి, అట్లా అందరికి అదే తెలుస్తుంది కదా. సో ప్యాంపర్ చేస్తారు అంతే. అండ్ ఇప్పుడు మరి విష్ణు ఎందుకో బాగా కనెక్ట్ అవుతున్నట్టుంది కదా. విష్ణు లైక్ కనెక్ట్ అయినారు. బట్ దట్స్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ బిగ్ బాస్ కోసం కనెక్ట్ అవుతారా లేకపోతే హార్ట్ఫుల్ గా అంటే జస్ట్ బానే కనెక్ట్ అవుతున్నారా? అదంతా నేను చెప్పలేను, వాళ్ళ పర్సనల్ కదా నాకు తెలీదు. అని అయితే చెప్పింది పృథ్వీకి. సో పృథ్వీ నాకు అది మాకు షేర్ చేసిన ఫ్రైడే నైట్, అది మీకు ఎపిసోడ్ లో కూడా చూసినట్టున్నారు కదా ముందు. అంతే, అది వరకు అయితే తెలుసు అంతే. సో అంటే ఇప్పుడు హౌస్ లో జెన్యూన్ గానే ఉన్నారంటారా లేకపోతే ఏదో అండ్ పృథ్వీది కూడా ఐ వుడ్ నాట్ సే. ఎందుకంటే ఫస్ట్ అసలు డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ వీక్ లా కాంటెంట్ కోసమే జస్ట్ మాట్లాడింది. సో దాని తర్వాత వీక్ ఇంకొక వీక్ యూ నెవర్ నో వాట్ ఈస్ వాట్ అనేది నాకు కూడా తెలియదు. నేనైతే ఎప్పుడు కూడా కాంటెంట్ కోసం గేమ్ కోసము ఇట్లా అని నేను ఎప్పుడు లేనబ్బా, నేను లేను. ఎందుకంటే లైక్ నేను అనుకున్న షో వేరు, నేను అట్లనే ఉన్నా. నేను రియల్గా నేను ఎట్లుంటా అట్లనే ఉంటా. నేను గేమ్ పరంగా ఎట్లా ఆలోచిస్తా, లైక్ టాస్క్ ఆడుతున్నప్పుడు ఎట్లా ఆడతా, అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నప్పుడు రిలేషన్స్ లో ఎట్లుంటా, ఆ రిలేషన్షిప్ కి టాస్క్ కి ఎట్లా నేను పెడతా, డిఫరెన్స్ ఎట్లా చేసుకుంటా, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎమోషనల్ గా లాజికల్ గా ఎట్లా డెసిషన్స్ తీసుకుంటా, గివే నేను అనుకున్నా గవే చూపించిన అంతే. కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ అయిన కాంటెంట్ క్రియేటింగ్ షో అంటే ఇంకొకలాగా చేస్తుండే కావచ్చు నేను.